అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అని ముందుగా ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. సో నిన్నటితో మనకి ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిందండి. అయితే లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ మీద మనం డిస్కషన్ చేయలేదు. సో దానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి మాట్లాడుకుని దాన్ని సమ్అప్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవుతాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదా ఏమైనా షేర్ చేద్దాం అనుకున్నా చేయండి. ఓకే, సో అయితే మనం సమ్అప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదామండి. లాస్ట్ 2 పారాగ్రాఫ్స్లో ఈ పారాగ్రాఫ్లో మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ పారాగ్రాఫ్లో ఒక థియరీ అనేది చెప్పడం జరిగింది. తర్వాత పారాగ్రాఫ్లో దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పారు. థియరీ ఏంటంటే, అంటే ప్రిన్సిపల్, థియరీ ఇన్ ద సెన్స్ ఒక ప్రిన్సిపల్ చెప్పారు. ఏంటంటే లైఫ్లో మనం అంటే మనకు లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది 2 రకాలుగా ఉంటుంది. దేన్నైనా వెళ్ళి లోతుగా చూడొచ్చు, పైనే దేన్నైనా అనుభవించవచ్చు. అయితే సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ది ఎలా ఉంటుందంటే ఆ సూపర్ఫిషియల్గానే ఉంటుంది. దేన్నైనా ఆ పైన చూసేసి ఇంకా దాన్ని సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. అలా మల్టిపుల్ థింగ్స్ చేయాలనుకుంటారు. అంటే ఆ పై ఆనందాలే రకరకాలైన ఆనందాలను పొందేస్తూ జీవితం యొక్క లోతుల్ని చవిచూడకుండా ఎందుకు ఇది ఉంది అనేది తెలుసుకోకుండా మన చదువులైనా అలాగే ఉంటాయి, చాలా వరకు లైఫ్లో ఇంకే ఎక్స్పీరియన్సెస్ అయినా అలాగే ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు ట్రూత్ అనేది మనం గ్రహించలేము అని చెప్తున్నారు. అయితే ఆ ట్రూత్ని గ్రహించాలంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లోతైన అనుభవాలను మనం పొందడానికి మన సంసిద్ధతతో ఉండాలి. సంసిద్ధతతో ఉండాలి. అయితే అలా మనం ప్రయత్నం చేసేటప్పుడు మనకు కొన్ని మనల్ని మన ఆ అనుభవం యొక్క లోతుల్ని పొందకుండా అడ్డుపడేటువంటి కొన్ని పరిమితులు కూడా మనకుంటాయి. వాటన్నిటిని మనం ఏది మనకు అడ్డుపడుతుంది అంటే, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ పొందేటప్పుడు ఏది నన్ను ఉన్నతం వైపు తీసుకెళ్తుంది, లేదు ఏది నన్ను దిగజార్చేస్తుంది అనేటువంటి డిస్క్రిమినేషన్, విచక్షణ మన మైండ్ ఉపయోగించి ఆ ఉన్నతమైన దాని కోసం ఈ నీచమైన దాన్ని, అధమమైన దాన్ని విడిచిపెట్టేస్తూ లైఫ్లో ముందుకు సాగిపోతూ ఉంటే మనం ఆ పర్పస్ని అచీవ్ చేయగలుగుతాం. సో అదే విషయం ఇక్కడ చెప్పారు. అలా కాకుండా ఈ లోతుగా వెళ్ళి జరుగుతున్న మనం పొందుతున్న అనుభవాల్ని ఎరుకతో కాన్షియస్గా వాటిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే మాత్రం జస్ట్ ఎక్స్పీరియన్సెస్ పొందేసి పై ఆనందాలతో కానీ మనం ఉండిపోయామంటే మాత్రం అక్కడే ఉండిపోతామని ఈ ప్రిన్సిపల్ చెప్తూ దీన్ని మ్యారేజ్ లైఫ్కి, ఈ ప్రామిస్ కేసు లైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. అది సెకండ్ పారాలో చెప్పారు. ఇందులో ఏం చెప్తున్నారంటే ఇంకా ఎసెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. సో మొదట ఈ చాప్టర్ మనం ప్రారంభించేటప్పుడు దేంతో, ఏదైతే శారీరక వాంఛ ఒక వ్యక్తిని బాధ పెడుతూ ఉందో, ముఖ్యంగా సాధకుడి గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఒక భగవంతుడి వైపు వెళ్ళాలి అనుకుని జీవితం గడుపుతున్న ఒక సీరియస్నెస్తో ఉన్న వ్యక్తి సాధకుడు అంటే, అటువంటి వ్యక్తికి ఉన్న సమస్యల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ లస్ట్ అనేది, శారీరక వాంఛ అనేది. అదే అతన్ని కుదిపేస్తూ ఉంటుంది, మానసికంగా అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మరి దాంట్లోని బయటపడాలి అంటే అతను ముందుగానే చెప్పుకున్నట్టు సెలిబ్రేట్ లైఫ్ ఆఫ్ సెలిబసీ, లైఫ్ ఆఫ్ మ్యారేజ్ అనే 2 పెట్టారు కదా. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో మరికొన్ని ఆప్షన్స్ ఉంటే వాటి వైపు ఎప్పుడు వెళ్ళకూడదు అని, అలా వెళ్తే కలిగే లాభ నష్టాలు ఏంటో ముందే వివరించారు. సో ఫైనల్ కంక్లూజన్ ఈ చాప్టర్లో చెప్తుంది ఏంటంటే, ఇలాంటి కామాన్ని కానీ వాడు ఎవరైనా జయించాలి, దాంట్లో బయటపడాలి అంటే దానికి ఏకైక అవకాశం, అంటే దానికి చాలా ఉపయోగపడే అవకాశం ఈ యొక్క వైవాహిక జీవితం. ఎందుకంటే వైవాహిక జీవితంలో
ఈ కామం అనేది ఏదైతే శారీరక వాంఛ ఉందో దాన్ని నెమ్మదిగా క్రమంగా గ్రాడ్యువల్గా దాన్ని రిమూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రకంగా రిమూవ్ చేసుకోగలుగుతారంటే అక్కడున్న ఆపర్చునిటీ లవ్ అండ్ సాక్రిఫైస్. ఆ లవ్ అండ్ సాక్రిఫైస్ అనేవి మనకు ఉపయోగపడేటువంటి 2 క్వాలిటీస్ అనమాట. వైవాహిక జీవితంలో సహజంగా దొరుకుతాయి. ఎందుకంటే ప్రేమ లేకపోతే ఆ మ్యారీడ్ లైఫ్ అనేది కంటిన్యూ చేయలేం. అది భార్య కానీ పిల్లల విషయంలో కానీ, భార్య ఇటు సైడ్ భర్త కానీ, ఒక కుటుంబం అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ప్రేమ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ త్యాగం అనేది ఉంటుంది. అంటే మనం వాళ్ళ కోసం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ప్రతి నిమిషం. అందులో మన సుఖాలను కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ క్వాలిటీస్ ఇవి హయ్యర్ వాల్యూస్ అంటారు. ఈ హయ్యర్ వాల్యూస్ న్యాచురల్గా అక్కడ ప్రదర్శించాలి మనం. లేకపోతే కుదరదు, ఆ లైఫ్ నిలబడదు. ఎప్పుడైతే వీటిని మనం స్కోప్ ఇస్తామో ప్రేమించడానికి, త్యాగం చేయడానికి, న్యాచురల్గా ఈ ఎబిలిటీస్ మనలో పెరుగుతాయండి. పెరిగేటప్పుడు ఈ కామం అనేది ఏదైతే శారీరక వాంఛ ఉందో దానికి దూరం అయిపోయి, అంటే దానికోసమే ఈ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటికీ ప్రధానంగా దాని ప్రామినెన్స్ తగ్గిపోయి వీటి ప్రామినెన్స్ పెరగడంతో నెమ్మదిగా లస్ట్ కాస్త లవ్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటే ఇదంతా కూడా వెరీ న్యాచురల్గా జరుగుతుంది మ్యారీడ్ లైఫ్లో. కాబట్టి అది చాలామందికి సజెస్టబుల్ అన్నట్టుగా చెప్పారు. దాంతో ఈ చాప్టర్ కంక్లూడ్ చేశారు. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనకు వచ్చే చాప్టర్లో బాబా అందించడం జరిగింది. సో ఇంకా క్వశ్చన్లు ఏవి లేవంటే మనం నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. ఓకే జై బాబా. అయితే ఇక్కడితో ఈ చాప్టర్ ముగించి మనం నెక్స్ట్ చాప్టర్ మూవ్ అవుదాం. సాంక్టిఫికేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్, వైవాహిక జీవితాన్ని పవిత్రీకరించుకోవడం ఎలా? కుమార్ గారు మీరు ప్రారంభించారు. హలో లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారండి? నా మాటలు వినిపిస్తున్నాయండి ఎవరికైనా? వినబడుతున్నాయండి దాసు. లక్ష్మణ జాయిన్ అవ్వలేదా కనెక్షన్? ఉన్నారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఉన్నాడు సార్, జాయిన్ అయ్యాడు, మ్యూట్లో. లక్ష్మణ అన్మ్యూట్. ఎవరండి నా పేరు పిలిచారా ఏంటి? లేదు, లక్ష్మణ్ కుమార్ గారు. లక్ష్మణ్ కుమార్ జయబాబా అండి. జయబాబా అండి. చెప్తున్నాను. స్టార్ట్ చేయాలి సార్ ఈ చాప్టర్. మీకే ఫస్ట్ పారాగ్రాఫ్ అసైన్ అయింది. అయ్యో సరే, నేను ప్రిపేర్ కాలేదు నాన్న, మీరు చదువున్నాను. ఎవరైనా చదువుతారండి ఇది? నేను ట్రై చేస్తాను. మ్యారీడ్ లైఫ్ ఎ స్పిరిచువల్ ఎంటర్ప్రైజ్ అంటే వైవాహిక జీవితం ఒక ఆధ్యాత్మిక సాహస కృత్యమే. అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ అనమాట. ఒక సాహస కృత్యంగానే ఒక ఎంటర్ప్రైజ్గా తీసుకోవాలి. అది ఆధ్యాత్మిక ఎంటర్ప్రైజ్గా. మోస్ట్ పర్సన్స్ ఎంటర్ ఇన్ టు మ్యారీడ్ లైఫ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోర్స్. మామూలుగా అందరూ వైవాహిక జీవితంలోకి ఎలా ఎంటర్ అవుతారంటే అదొక లైఫ్లో ఒక భాగంగానే, ఒక మ్యాటర్ ఆఫ్ కోర్స్. దానికి అంత డీప్ అర్థంతో కాకుండా మామూలుగానే ఎంటర్ అవుతారు. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మనం పెళ్లి చేసుకుందాం, ఈ జీవితంలో ఏదో ఒక భాగం అన్నట్లుగానే అంటారు. బట్ మ్యారేజ్ విల్ బికమ్ అ హెల్ప్ ఆర్ అ హిండ్రెన్స్ అకార్డింగ్ టు ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఇస్ హ్యాండిల్డ్. అలా ఏమి అవగాహన లేకుండా వాళ్ళు ఎంటర్ అయినప్పటికీ కూడా, కానీ మ్యారేజ్ అది వైవాహికం, అది వివాహం అనేది ఏమవుతుంది, కొంతమందికి అదొక సహాయకారిగానే ఉంటుంది, కొంతమందికి అది ఆటంకంగా ఉంటుంది. అది ఎట్లా డిసైడ్ అవుతుంది? ఆ వైవాహిక వ్యవస్థను వాడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో దాన్ని బట్టి అది వాడికి సహాయకారిగా ఉందా లేదా ఒక ఆటంకంగా ఉన్నది అని డిసైడ్ అవుతుంది. There is no doubt that some immense spiritual possibilities are accessible through married life. వైవాహిక జీవితం ద్వారా
మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి చాలా యాక్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనకి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, నో డౌట్, అటువంటి విషయంలో సందేహం లేదు. బట్ ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ హ్యావింగ్ ద రైట్ యాటిట్యూడ్. కానీ అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం దాన్ని చూసే దృక్పథం, సరైన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. అది మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తాదా లేదా అనేది మనం దాన్ని చూసే దృక్పథం మీద, సరైన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మ్యారీడ్ లైఫ్ విల్ బి అ సక్సెస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ థరోలీ డిటర్మిన్డ్ బై ద విజన్ ఆఫ్ ట్రూత్. అది ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచిస్తే ఈ వైవాహిక జీవితం ఏమవుతుంది, అది సఫలీకృతం అవ్వాలంటే అది ఈ సత్యాన్ని మనం చూసే విధానాన్ని బట్టే డిటర్మిన్ అయి ఉంటుంది అన్నమాట. మన గోల్ ఆఫ్ లైఫ్ అనుకోండి, ఏదో అనుకోండి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేది దాని మీద డిటర్మిన్ అయ్యి ఉంటుంది అన్నమాట. మన లైఫ్, మ్యారీడ్ లైఫ్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అని. ఇట్ కెనాట్ ఆఫర్ మచ్ ఆఫ్ ఇట్ బేస్డ్ అపాన్ నథింగ్ మోర్ దాన్ ద లిమిటెడ్ మోటివ్స్ ఆఫ్ మియర్ సెక్స్. అది మనం కేవలం కామపరంగానో సెక్స్ పరంగానో అనుకుంటే అది మనకి పెద్దగా ఉపయోగకరం కాదు. Or if it is inspired by considerations that usually prevail in a business partnership. అంటే కొంతమంది వైవాహిక జీవితాన్ని కూడా ఒక బిజినెస్ గానే చూస్తారు. అంటే నేను గడిస్తాను, నువ్వు వంట చెయ్యి, లేదంటే అంటే ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ గా చేసుకుంటూ ఉంటే అది అంత సక్సెస్ఫుల్ అవ్వదు. దానికి ఒక గూఢార్థం ఉంది, దానికి మనకి స్పిరిచువల్ గా ఎదగడానికి ఇందాక లక్ష్మణ్ దాస్ చెప్పినట్టు అది ఫస్ట్ లస్ట్ గా స్టార్ట్ అవి తర్వాత అదే ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమే మనకి త్యాగ గుణము, నిస్వార్థత్వం అవన్నీ తెస్తుంది. అంటే అవన్నీ మనకి మన గోల్ వైపుకి తీసుకెళ్ళడానికి అనమాట, మనకి ఆధ్యాత్మికంగా ఎదగడానికి పనికొస్తుంది. అంతే తప్ప ఏదో బిజినెస్ చేసుకుంటున్నట్టు మనం చేసుకున్నాం కాబట్టి, మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇది నువ్వు చెయ్యాలి, ఇది నేను చెయ్యాలి, అట్లాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కాకుండా ఇట్ షుడ్ బి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అన్నట్టుగా అర్థమవుతుంది. when the two partners, sorry, ఎక్కడెక్కడో మిస్ అయిపోయింది. It has to be undertaken as a real spiritual enterprise that is intended to discover what life can be at its best. అంటే మన వైవాహిక జీవితాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే ఒక ఆధ్యాత్మిక సాహస కృత్యంగా తీసుకోవాలి, ఒక ఎంటర్ప్రైజ్ గా తీసుకోవాలి, ఆధ్యాత్మికమైన పనిలాగా తీసుకోవాలి. దాంట్లో ఏంటి, మనం మన లైఫ్ ని ఎలాగ లీడ్ చేస్తే మనం అది బెస్ట్ లైఫ్ అవుతుంది, మనం జీవించవలసిన విధానం అసలు ఏమిటి అనేది కొంచెం అవగాహనతో చేసుకున్నప్పుడు మన లైఫ్ బెస్ట్ గా ఉంటుంది. అది ఎప్పుడు మనం దాన్ని స్పిరిచువల్ వ్యూలో ఆలోచించినప్పుడు, కేవలం బాహికంగాను ఒక మామూలు భౌతికమైన వ్యాపారంగాను ఆలోచిస్తే అది జరగదు అని అనిపిస్తుంది. When the two partners launch together upon the spiritual adventure of exploring the higher possibilities of the spirit, అంటే ఎప్పుడైతే ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఇదే దృక్పథంతో ఆలోచిస్తారో, they cannot at the outset limit their experiment by any nice calculations concerning the nature and amount of individual gain. They cannot at the outset, అంటే బిగినింగ్ లో వాళ్ళు అంటే ఈ లైఫ్ వైవాహిక జీవితం మొదలుపెట్టిన వెంటనే దాన్ని వాళ్ళు అనుకున్న స్పిరిచువాలిటీ అటైన్ చేయలేరు. కానీ క్రమేపా వాళ్ళకు కూడా అది అవగాహన అయ్యి వాళ్ళు స్పిరిచువల్ గా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది. నేను ఎంతవరకు న్యాయం చేశానో తెలియదు. జై బాబా. జై బాబా.
మీరు ఇక్కడ చూడండి, ఒకవేళ తెలుగు ట్రాన్స్లేషన్ మీరు ఉమ్. చూసి చెప్తా ఉన్నా పర్వాలేదు. ఆధ్యాత్మిక వైవాహిక జీవితాన్ని చేపట్టినప్పుడు ప్రారంభ దశలో వారి ఎదురయ్యే వ్యక్తిగత ప్రయోజనం పరిమాణం గురించిన గణనకే వారి ప్రయోగాన్ని పరిమితం చేయలేదు. నాకు అది లాస్ట్ లైన్ అర్థం కాలేదు నాన్న. జై బాబా. అంటే వీళ్ళు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని ఒక సాహసకృత్యంగా తీసుకొని ముందుకు వెళ్ళి ఉన్న పాసిబిలిటీస్ అన్ని అవకాశాలన్నింటినీ వాళ్ళు చూడాలి కదా. అంటే ఉన్నతమైన అవకాశాలు స్పిరిచువల్గా ఎదగడానికి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయని చూడకుండా స్టార్టింగ్లో మ్యారేజ్ చేసుకునేటప్పుడు థాట్స్ ఎలా ఉంటాయి? ఒక కోరికలు తీర్చుకుందామనో ఇంకేదో ఒక సెల్ఫిష్ ఎజెండా ఏదో కాస్త కూస్తూ ఉంటుంది, అంటే మెటీరియలిస్టిక్ సంబంధించింది. దానికే పరిమితం చేయకుండా హయ్యర్ పాసిబిలిటీస్ కూడా స్కోప్ ఉంది మ్యారేజ్ అనేది దాంతో వీళ్ళు స్టార్ట్ చేయాలి. లోపల ఒక లిమిటెడ్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ అంతకన్నా ఎక్కువ అవకాశం ఉంది, నేను దాన్ని పొందాలి అనే థాట్ ప్రాసెస్ కూడా వాళ్ళు, అంటే ఆ ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉండాలి అని, అలా ఉండి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని చేపట్టాలి అని చెప్తున్నారు. ఎవరైనా మాట్లాడతారండి డిస్కస్ చేయడానికి? అక్కడ ఉండాలి కదా సార్, అప్పుడు అది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరు ఒకలాగా ఉండి ఒకరు ఆధ్యాత్మిక వైపు ఉండేటప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అవ్వదా సార్? అంటే మ్యారీడ్ లైఫ్ లో ఇద్దరు ఉండాలి, సింగిల్ గా ఉంటే బెనిఫిట్ అవుతుందా అవదా అండి మీ ప్రశ్న? ఒకరి ఆలోచనలు ఒకలాగా ఉంటాయి సార్. ఇప్పుడు వైఫ్ తాలూకు ఆలోచనలు ప్రాపంచికంగా ఉంటాయి, హస్బెండ్ తాలూకువి ఆధ్యాత్మిక వైపు ఉంటాయి. అప్పుడు తన వైపుకి మరి మొగ్గు చూపులామా లేకపోతే ఇటువైపు వెళ్ళడం అనేది అప్పుడు అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది సార్? అది బెనిఫిట్ ఖచ్చితంగా ఎవరికైతే ఈ యాటిట్యూడ్ ఉంటుందో, ఈ స్పిరిచువల్ యాటిట్యూడ్, వాళ్ళు డెఫినెట్గా అంటే ఆ ప్రయోజనాన్ని పొందుతారు కదండి. కాకపోతే మీరు జాయింట్గా చేయాల్సిన కొన్ని పనుల దగ్గర మీకు జరగకపోవచ్చు. అది ఇప్పుడు అంటే ఇంకా ముందున వస్తుంది, అది ఆ జాయింట్ లవ్ అండ్ సర్వీస్ ఏదైతే చేయాలో అక్కడ మీకు కోఆపరేషన్ అందకపోవచ్చు. కానీ అంటే అవతల వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భాగస్వామి మీకు సహకరించకపోవచ్చు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఈ వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయ్యాడో ఆ వ్యక్తికి అందాల్సినవన్నీ అందుతాయి. ఎందుకంటే ఇతను ప్రేమించడానికి అవతల పార్ట్నర్ ఉన్నారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం ఇతను త్యాగం చేయగలుగుతాడు. అలాగే ఇతని వాంఛల మీద అతనికి నియంత్రణ తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అవతల వ్యక్తి కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తికి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఎవరా ఉద్దేశంతో ఉన్నారా అనేది, అంటే ఇద్దరు జాయింట్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ అవతల వ్యక్తికి ఆ యాటిట్యూడ్ లేదనుకోండి, స్పిరిచువల్ యాటిట్యూడ్, అతను ఓన్లీ మెటీరియలిస్టిక్ వరకే చూసుకుంటాడు. ఈ మ్యారేజ్ అంటే అంతవరకే అతనికి అందాల్సింది అందుతుంది, అంటే పెద్ద ప్రయోజనం ఉండదు స్పిరిచువల్గా మాట్లాడుతుంటే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఏ చాప్టర్ చదివినానండి, దిస్ ఈజ్ ఆల్ ఫర్ యాస్పిరెంట్. ఒక జెన్యూన్ సీకర్కి మాత్రమే ఇవన్నీ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇది తీసుకెళ్ళి అందరికీ అప్లై చేసేద్దామంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కూడా కాదు. అంటే మ్యారేజ్ ఇలాగే చేసుకోవాలని మనం చెప్పలేము ఎవరికి, అన్లెస్ హీ ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. వాడు ఇందులో చెప్పినట్టుగా కేవలం ఇది ఒక బిజినెస్ లాగా చూస్తున్నాను అనుకోండి, అంటే ఆ పదం అంటే ఒప్పుకోరు. కానీ వాడికి ఎందుకురా పెళ్లి చేసుకున్నావు అని అడిగితే వాడు లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్తాడు కదా, అవన్నీ వ్యాపారానికి సంబంధించినవన్నీ ఉన్నాయనుకోండి, వాడు దానికోసమే చేసుకున్నాడు. ఇప్పుడు వాడిని వెళ్ళి నువ్వు వైవాహాన్ని అంటే ఈ జీవితాన్ని ఇలాగ వాడు ఇలా ఉపయోగించుకో అని చెప్తే వెండు, ఎందుకంటే ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ట్రూత్, ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ గాడ్. చాలా కోరికలు ఉన్నాయి, ఇంకెన్నో అనుభవించాలి ఈ ప్రపంచంలో, అటువైపు పరుగులు తీస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ సంస్కారాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద పర్సన్, బట్ రీఇన్కార్నేషన్ మరి 84 లక్షల జన్మలు అంటే, అందుకే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, ఎవరి పద్ధతుల ఆలోచన విధానాలు వేరు, అందుకే క్లాషెస్ వస్తుంటాయి అందరికీ. మ్యారీడ్ లైఫ్లోనూ కాదు, ఈవెన్ పెళ్లి చేసుకోకపోయినా ఫ్రెండ్స్తో అయినా క్లాషెస్ వస్తాయి, ఎవరితో అయినా క్లాషెస్ వస్తాయి. ఎందుకంటే ఇన్ఫినిట్ మైండ్స్ ఉన్నాయి మన అందరికీ, ఒక్కొక్క మైండ్ ఒకలా ఉంటుంది. అన్లెస్
ఆ మైండ్లో ఎక్కడో దగ్గర నేను అటువైపు వెళ్ళాలి, వీటన్నిటి వెనకతల ఈ ఎగ్జిస్టెన్స్, నా కళ్ళ ముందు కనిపిస్తున్న ఎగ్జిస్టెన్స్ వెనకతల ఏదో ఉంది, అదే వీటన్నిటిని డ్రైవ్ చేస్తుంది, అదేంటో తెలుసుకోవాలి, అది గాడ్ అనుకుంటాడో ట్రూత్ అనుకుంటాడో ఏ పేరు పెట్టుకున్నాం అనేది అనుకుంటేనే అప్పుడు ప్రతిదాన్ని ఒక ఆపర్చునిటీగా చూస్తాడు లైఫ్లో, దాన్ని వేరే యాంగిల్లో స్టడీ చేస్తాడు. లేకపోతే రొటీన్, ఇంకా అందరూ నలుగురితో నారాయణ, చక్కగా పెళ్ళి అంటే సుఖాలు పొందడం, చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడం, వాళ్ళ చుట్టూ గోడ పట్టుకోవడం, మనదే ప్రపంచం, మిగతా అంతా ఎగ్నెస్ట్ మనకి అన్నట్టుగా వీళ్ళు స్వార్థం వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అది యాక్చువల్గా స్పిరిచువల్గా వీడికి హెల్ప్ చేయకపోగా డ్యామేజ్ కూడా చేయొచ్చు ఒకసారి, అంటే టూ మచ్ కూరుకుపోతే అందులో. కాబట్టి దేన్నైనా ఆపర్చునిటీగా మలుచుకోవడం బట్టి ఉంటుంది. లైఫ్ పార్ట్నర్స్లో ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు దాన్ని మార్చుకోవచ్చు. ఈ విషయం మనకు పెళ్లిలో కూడా చెప్పారు కదా సార్, ఇది ఏంటండి పెళ్లిలో కూడా ఈ విషయం ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుందన్న విషయం కూడా పెళ్లిలో కూడా చెప్పరు. ఇప్పుడే అంటే హిందువుల మ్యారేజ్ గురించి, హిందూ అనే కాదు, ఏ మ్యారేజ్ మీరు తీసుకున్నా మ్యారేజ్ ముందు వై మ్యారేజ్ అనేది ఎంత స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత స్థాయిలో చెప్తారు కదా. బట్ మనం మా వేద మంత్రాలు వెనకతల అర్థాన్నో లేకపోతే ప్రొసీజర్ అక్కడ చర్చిలో పాస్టర్ అది ఎందుకు ఉంది అనే చెప్తాడు. ఇక్కడ ముల్లా కూడా చెప్తాడు ఆ రెండు బంధాలని జత చేసేటప్పుడు ముస్లిం. బట్ వాళ్ళు నిజంగా దాని మీద ఫోకస్ పెడతారా? మ్యారేజ్ కార్డు మీద ప్రింట్ చేసుకోవడానికి కొటేషన్స్ ఉపయోగపడతాయి కానీ ఆర్ ద రియల్లీ అదే సార్, అంటే ఈ కట్నం తీసుకోవడం కూడా బిజినెస్ కదా సార్ ఇవన్నీ. అంటే ఇది ఒక్క మ్యారేజ్ అనే కాదు, లైఫ్ లో ప్రతి దగ్గర ఉంది కదండి ఇది. అదే లైఫ్ లో ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం అడగండి అందరికి. మంచి జాబ్ తెచ్చుకోవాలి, శాలరీ తెచ్చుకోవాలి, తర్వాత ఏం చేస్తామంటే ఏదో ఎంజాయ్ చేయడం చెప్తాడు. నా కాళ్ళ మీద నేను నిలబడి నేను పలానా పర్పస్తో ఒక స్పిరిచువల్ పర్పస్తో చదువుతున్నానని ఎవరు చెప్పరు కదా. వాడికి కూడా తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి కూడా తెలియదు. మరి అంటే మన కల్చర్స్ అన్ని స్పిరిచువల్ కల్చర్సే. ఏ కల్చర్ కూడా అసలు మీరు పాకిస్తాన్ తీసుకున్నా, ఇండియా తీసుకున్నా, ఏది అక్కడ ఇటలీ తీసుకున్నా, ఏ వెస్ట్రన్ కంట్రీస్ వేస్తే అన్నిటి దగ్గర ఎక్కడో దగ్గర స్పిరిచువల్ కల్చర్ అనేది ఉంది. భగవంతుడు ఆయన పని ఆయన చేశాడు అక్కడెక్కడ అవతారాలు తీసుకుని. అందుకే బాబా అంటారు, మీరు ఏ రిలీజియన్ లో పుట్టారో ఆర్ ఏ కల్చర్ లో పుట్టారో దానికి ఒక మోరల్ లైఫ్ ఉంటుంది. ప్రస్తుతానికి దాని మోరల్ లైఫ్ రిలీజియస్ లైఫ్ అనుకుంటుంది. ఆ లైఫ్ని కానీ మీరు సిన్సియర్ గా గడిపితే, ఈ నిజంగా హిందువులకు తెలియదు ఏంటి వైవాహిక జీవితం అంటే ఏంటి. ఇప్పుడు డిస్కోర్సెస్ చదవని వాళ్ళకి ఎవరికి తెలియదని చెప్పండి. పెళ్ళిళ్ళు చేసుకుంటే చక్కగా మీరుండి మీ కుటుంబాన్ని చూసుకుంటూ అతిథి మర్యాదలన్నీ పాటిస్తూ, ఇవన్నీ లేవా మనం వెళ్ళినదా? ఇవన్నీ చేసింది అనుకోండి వాళ్ళు ఆయా సాంప్రదాయాల్లో న్యాచురల్ గా వాళ్ళకుండే థిక్ లేయర్ ఆఫ్ సంస్కారాలు కరిగి వాళ్ళకి ఆ ఎన్నర విషయాలు బోధపడతాయి సహజంగా. పుస్తకాలు చదవక్కర్లేదు ఎవరికి, ఆటోమేటిక్గా లోపలే అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. కాకపోతే మీరు విశ్వాసంతో నమ్మకంతో చెప్పిన పెద్దలు చెప్పిన సత్సాంప్రదాయం ఏది ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. ఏ మతంలో ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ. అప్పుడు మీ సోల్ ఆ సత్యాన్ని గ్రహించడానికి రెడీ అయింది, ప్రిపేర్డ్ సోల్ అన్నప్పుడు మీ దగ్గరికి మీ స్థాయి బట్టి ఒక యోగి వస్తాడు, ఒక సెటిల్ కాన్షియస్ లో ఉన్న యోగి వస్తాడు, లేకపోతే మెంటల్ కాన్షియస్ లో ఉన్న ఒక సెయింట్ వస్తాడు, లేకపోతే సద్గురు వస్తాడు, లేకపోతే అవతారుడు వస్తాడు మీ జీవితంలో. వాళ్ళు రాగానే వాళ్ళ స్థాయిలో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి మీకు ముందుకు తీసుకెళ్తారు. షిరిడి సాయిబాబా జీవితంలో డైరెక్ట్గా ఏం పర్ఫెక్ట్ మాస్టర్ వచ్చేది. అతనికి ఒక సెయింట్ పరిచయం అయ్యాడు, అతనే వెంకూస అంటారు, గోపాలరావు దేశ్ముఖ్ అని. అతను వచ్చాడు, ఈ అబ్బాయి ప్రిపేర్డ్ సోల్ కాబట్టి అబ్బాయికి ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అతని జీవితంలోకి జర్జరీజార్ బక్ష్ వచ్చాడు, గాడ్ రియలైజేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కల్కోట్ మహారాజ్ వచ్చాడు, అతనికి మళ్ళీ క్రియేషన్ కాన్షియస్నెస్ ఇచ్చాడు. అగైన్ హీ బికేమ్ ఏ సద్గురు కదా, సద్గురుగా మారిపోయాడు. 10 మందికి ఇతను దీపాన్ని వెలిగించే దీపంగా మారిపోయాడు. అలాగే మన జీవితంలో మార్పు రావాలంటే మనకు తెలిసినవి మనం ఫాలో అవ్వాలి. అన్నీ తెలిసిపోయి ఆచరించాల్సింది స్పిరిచువాలిటీ అని ఎవరూ చెప్పలేదు, తెలిసింది మాత్రం ఆచరించాలి. అయితే ఇదంతా ఎవడు చేస్తాడు? లైఫ్ మీద కలగాల ఇంట్రెస్ట్. ఇంకా బయట వాటి మీద ఉన్నాడు అంటే ఏవో ఎక్స్పీరియన్స్లు కావాలన్నమాట. ఇప్పుడు రీఇన్కార్నేషన్లో ఇంకా లెట్సే ఒక 10,000 దగ్గర జన్మలో ఉన్నవాడికి ఈ 80 లక్ష జన్మ తీసుకున్నవాడు ఇద్దరు ఒకటని ఎలా జత కట్టేస్తాం? ఒకటో క్లాస్ వాడిని డిగ్రీ
అంతే సార్. పాఠాలు నేర్చుకోవాలి ఎన్నో జీవితంలో. ఎందుకంటే ఆ థిక్ సంస్కారాలు ఏవైతే యానిమల్ లైఫ్ నుండి తెచ్చుకున్నప్పుడు అవన్నీ కరగాలి కదా మరి. అవును సార్. చైతన్యం పెరగడానికి సంస్కారాలు దోహదపడ్డాయి. ఇప్పుడు ఆ సంస్కారాలు అడ్డుగోడగా మారి ఆ సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి. బాబా దీనికి సింపుల్ బెస్ట్ ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది మనం మెషిన్లో దారాలు పెట్టి క్లాత్ తయారు చేస్తాం కదా, మనం వేసుకున్న బట్టలన్నీ అవే కదా దారాలకి. ఎవల్యూషన్ అంటే అలాంటిదని చెప్పాడు, ఒక బట్ట తయారు చేయడం అంటే. ఇప్పుడు ఇన్వల్యూషన్ ఆర్ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో జరిగేది ఏంటంటే, ఇప్పుడు వాటిని ఆ బట్టని సెపరేట్ చేసి దారాలుగా తీయాలంట వెనక్కి. రివర్స్ ప్రాసెస్ అంత ఈజీ కాదు. మగ్గంలో పెట్టి దారాలను పెట్టి బట్ట తయారు చేసినంత ఈజీగా తిరిగి ఆ బట్ట నుండి దారాన్ని సెపరేట్ చేయడం, కట్ చేసేయడం కాదు, ఎవ్రీ దారాన్ని సెపరేట్ చేయడం ఎంత కష్టం అసలు. అవును సార్. చిక్కుముడిపోయిన దారాన్ని విప్పలేం మనం బేసికల్లీ. ఇంకా బట్టలోని దారాన్ని మనలో తీస్తాం, అసలు ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. అలాంటిదంటే ఈ ప్రాసెస్. దీనికి ఈ రీఇన్కార్నేషన్ లో పుట్టి పుట్టి చచ్చి ఇవన్నీ అనుభవాలు పొందిన తర్వాత అది ఆ బట్ట అది వదిలి అంటే లూజ్ అయిపోతుంది, అప్పుడే ఆ దారాలు తీసే ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. కాబట్టి అనుభవాలు అవసరం. అంతవరకు ఏం విమర్శించద్దులేండి, ఎవరి స్టైల్ వాళ్ళు. జస్ట్ యాక్సెప్ట్ చేద్దాం అన్నింటిని మనం. నిజంగా మనకు అర్థమైందని మనం అనుకుంటే మనం ఆచరిద్దాం, లేదా మిగిలిన వాళ్ళు వదిలేద్దాం. మనకి దట్స్ హిస్ డ్యూటీ కదా, అది పని ఉంది కదా బాబాకి, ఆయన చేస్తాడు. ఇందాక రాధగారు అన్నట్టు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అన్నారు కదా, ఒకళ్ళు ఆధ్యాత్మిక పరంగా ఆలోచించి ఒకళ్ళేమో భౌతిక పరంగా ఆలోచిస్తే అని. అది కొన్నాళ్ళు అయ్యాక ఉండగా ఉండగా ప్రాబబ్లీ అది కూడా కరిగిపోయి ఈ భౌతిక పరంగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఆలోచించే ఛాన్స్ కూడా వస్తుందేమో. అది మన సంస్కారాలను బట్టి ఉంటుందా? ఉండొచ్చండి, మీరు చెప్పింది కూడా అవ్వచ్చు. బహుశా ఇప్పుడు భార్య స్పిరిచువల్ మైండ్ ఉందనుకోండి, తన యొక్క సహవాసంతో భర్తలో ఆ మార్పు కలిగే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత దగ్గరగా క్లోజ్ వాచ్ లో ఉంటాడు కదా అతను. ఇది అందరూ ఎలా ఉంటే ఈమె ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈమె ఇలా ఆలోచిస్తుంది అని ఖచ్చితంగా మార్పు అంటే అవకాశం అయితే ఉంది. మరి అతను తెలియదు, అతనికి ఆ టైం రాసి పెట్టలేకపోతే ఈ జన్మలో తెలియదు. సంస్కారిక్ యాక్షన్ మీద ఉంటది. పోనీ అట్లీస్ట్ బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఏదో ఈగో ప్రాబ్లం ఉండి ఎందుకు మా భార్య దగ్గర నేను తగ్గాలని లోపలైనా అనుకుంటాడు. ఏదో సంథింగ్ అంటే ఆమె గడిపే జీవితం మామూలు జీవితం అయితే కాదు. అంటే ఆ విలువను గుర్తిస్తుంటాడు స్లోగా, తనలో మార్పు వస్తుంది. మేబీ నెక్స్ట్ లైఫ్. అంటే దాసు ఇంకో డైమెన్షన్ చెప్తాను పద్మిని గారు. అంటే ఇప్పుడు జర్నీ చేసేటప్పుడు కూడా ఉదాహరణకి భార్య ఇంట్లో వ్యవహారాలు అన్నీ చూసుకుంటూ పిల్లలు అన్నీనే, నాలాంటి వాడు సెంటర్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, పుస్తకాలు చదువుతున్నాడు, ఈ కాల్స్ అటెండ్ అవుతుంది, నేను ఆధ్యాత్మికం అనుకుని భ్రాంతిలోకి వెళ్తాను, ఆవిడ మెటీరియలిస్టిక్ అని. ఈ సాహచర్యం వల్ల జరిగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే, కొంత జర్నీ ఆవిడ మోర్ ఆధ్యాత్మికం దెన్ మీ అన్నది కూడా అర్థం అవుతుంది, డెఫినేషన్ ఆఫ్ ఆధ్యాత్మికం అన్నది కూడా. ఎందుకంటే ఆవిడ ప్రాక్టీస్ చేస్తుంది కానీ దానికి ఒక కోర్సు టైటిల్ శీర్షిక ఉంటుందని ఆవిడకి తెలియదు. షీ లివ్స్ దట్. అదే మీరు ఎక్కువ ఇచ్చే ఎగ్జాంపుల్, నీటిలోని చేప ఉంటుంది కానీ మనం నీటి గురించి మనం బయట ఒడ్డున మనం మాట్లాడుతుంటాం, చేపకు చెప్తుంటాం, చేప నోరేళ్ళు పెట్టి భలే చెప్పు నాయన అంటుంటుంది. అది లిటరల్లీ లివ్స్ ఇన్ దట్ వాటర్. దట్ డజంట్ అంటే దానికి తెలియదు అది నీరని, దానికి ఒక టైటిల్ పెట్టి దాన్ని థియరిటికల్ గా చెప్పొచ్చు అని. బికాస్ ఇట్ డజంట్ నో. నాలెడ్జ్ మన దగ్గర ఉంటుంది, ప్రాక్టికల్ గా ఒక్కోసారి వాళ్ళే ఇంకా. అవునండి, దే లివ్ దట్ అనమాట. దే డోంట్ ఈవెన్ నో అది ఒక ఆధ్యాత్మికత అని, దానికి ఒక టైటిల్ పెట్టాలని. అంటే జీవితమే ఆధ్యాత్మికత కదండి లిటరల్లీ. అంటే మనం ఈవెన్ మన బాబా మండలి దగ్గర కూడా చూడొచ్చు సార్, ఈ వైద్యులు కాకబారియా వీళ్ళే అంత చదువుకున్న వాళ్ళు కాదు, ఎరిచి ఆది వీళ్ళగా, కానీ ఏదంటే చేయిస్తారు కదా బాబా. అంటే ఒబీడియన్స్ టు బాబా 100%. నాకు నార్మల్గా అనిపించేదండి, అంటే అవుట్ ఆఫ్ ట్రాక్ కాకపోతే మనం సెంటర్స్కి వెళ్ళేది ఎందుకంటే వెళ్ళడం ఆధ్యాత్మికత కాదు, అక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ లాంటిది అంతే. వచ్చి ఆ ఛార్జింగ్తో వచ్చే దాన్ని మనం నిజ జీవితంలో, ఇది ల్యాబ్ మన జీవితం, మన ఇల్లు, మనం ఇంటరాక్ట్ అయ్యే పాత్రలు, అక్కడ ఆ ఛార్జ్ని వాడుకుని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి యాక్చువల్గా. అది అంతేగాని సెపరేట్ బ్లాక్స్ లాగా ఆధ్యాత్మికం ఏమి ఉండదు. మనకు ఉన్న లైఫే ఆల్రెడీ ఇట్స్ డివైన్ కదా, ఆల్రెడీ అసైన్డ్ జాబ్ అది మనకి.
అది కొంచెం థియరీగా ఆలోచించినప్పుడు సెపరేట్గా కనబడుతుంది అది. కానీ జీవించేవాళ్ళు మన కళ్ళ ముందు జీవించేస్తున్నారు, హాయిగా వెళ్ళిపోతున్నారు. కనుక నేను అనేది అంటే మ్యారేజ్ లైఫ్ చాలా డైమెన్షన్ చూపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ. వెళ్ళి కొద్దీ అసలు మనం ఊహించిన కోణాలు అటు స్పౌజ్లో కనబడుతూ ఉంటాయి. అప్పుడు దాకా తక్కువ అంచనా వేసింది అంతే. ఆమెకు కూడా రివర్స్లో కూడా మన వీడు ఇలాంటి వాడు అనుకున్నది ఎన్నో ఎక్స్ప్లోరేషన్ ఇన్నర్ లేయర్స్లో. అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అది ఖచ్చితంగా. ఒక చోట బయలుదేరుతాం కానీ ఎండకు వచ్చాడు తెలియకుండానే తెలియకుండా కొన్ని ఎన్నో ఇంటర్నల్ డైమెన్షన్స్ మారిపోతాయని నేను అనుకుంటాను ఎండకు. అందులో ఇంకా ఓల్డేజ్కి వచ్చి కపుల్ని అబ్జర్వ్ చేయండి. ఇద్దరు ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మధ్య నుండి అనురాగం, ఆ స్నేహబంధం అమేజింగ్ డెవలప్మెంట్ కదా. ఎక్కడో బయలుదేరి ఎక్కడికో వచ్చేంతాను. కనుక ఆ విధంగా అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గిఫ్ట్, ఆధ్యాత్మిక గిఫ్ట్ అనుకున్నా ఏదనుకున్నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. మీరు చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి. లెట్స్ ఆ వైఫ్ వెరీ యాక్టివ్, అన్ని పనులు చేస్తుంటుంది. అంటే నా భర్త నా కుటుంబం అనుకొని తెల్లవారు లేచింది మొదలు 5 నుండి రాత్రి 10 వరకు కష్టపడుతుంది. చివరికి ఆ డస్ట్బిన్ బయట పెట్టి ఇచ్చినంత వరకు ఉదయం నుండి అంతా ఆవిడ చేస్తుంది అన్ని పనులు. అయితే నా భర్త నా కుటుంబం నా పిల్లలు అనుకొని చేస్తుంది. భర్త మాత్రం వెరీ స్పిరిచువల్, మార్నింగ్ నుండి నైట్ వరకు అన్ని గ్రంథాలు చదువుతుంటారు, డిస్కషన్స్ చెప్పడం అని. అయితే నిజంగా ప్రాక్టికల్కి వచ్చేసరికల్లా ఇతను అంత ప్రాక్టికల్గా ఒక్క వ్యక్తి కోసం కూడా బ్రతకట్లేదు కనీసం. ఏదో అతను చూసుకుంటాడు, ఏదో కొంచెం చేసుకుంటాడు. కానీ ఆమెకి అవేమీ తెలీదు. అంటే మీరు చెప్తున్న పాయింట్కి చెప్తాను. కానీ ఆమె లైఫ్లో ఏదో ఒక క్షణంలో కానీ ఆమె రియలైజ్ అయ్యి లైఫ్ పర్పస్ ఇది అని, అంటే దైవానుగ్రహం వల్ల కానీ ఆమెకి లోపలికి వెలిగి ఆమె కానీ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే ఈయనకన్నా అద్భుతంగా సర్వీస్ చేయగలదు. అంటే ఈయన సర్వీస్ గురించి చదువుతున్నాడు థియరిటికల్గా, దిస్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్తున్నాడు. బట్ ప్రాక్టికల్లీ అతను ఒక్కడికి కూడా చేయట్లేదు. బయటకి ఎక్స్పాండ్ అవ్వడం ఆవిడకి ఈజీ, ఆమె ఒక జస్ట్ అది లైఫ్ లో తెలిస్తే, అంటే ఆమె నేను వీళ్ళే కాదు లోకం అంతా నా కుటుంబం అనుకుందంటే ఆమె ఈజీ చేయగలదు ఎవరికైనా. ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉంది కనుక తనకి చాలా, కానీ ఇతనికి చాలా కష్టం. ఆ ప్రాక్టీసే లేదు కదా. థియరిటికల్ గా తెలుసు, బట్ ప్రాక్టికల్ జీవించడం కష్టం అవుతుంది. అయితే ఇతను ఈ జన్మలో థియరీ నేర్చుకున్నాడు, ప్రాక్టికాలిటీ వచ్చే జన్మలో నేర్చుకుంటాడు. ఆమె ప్రాక్టికల్ ముందు నేర్చుకుంటాడు. ఆ లిమిటేషన్ తగ్గించుకోగానే ఇవి రియలైజ్ అయిపోద్ది పాయింట్. థియరీ అవసరమైంది అనమాట ఈ జన్మలో, అలా తీసుకోవాలి తనకి. అయితే ఆ థియరీ అవసరం కూడా ఉంటుందని చెప్పాడు కొన్ని సోల్స్ కి. ఎందుకంటే వాడు మెంటల్లీ ఏదైనా క్లారిటీ ఉంటే గానీ అటువైపు స్టెప్ అయ్యాడు. అంటే అలా డెవలప్ అయింది వాడి మరి మెంటల్ బాడీ అంతా కూడా, వాడికి అలా అవసరం. నేను ఇంకో డైమెన్షన్ అబ్జర్వ్ చేసిందండి, నార్మల్ గా ప్రాక్టీస్ ఫోకస్డ్ గా ఉన్న చోట సౌండ్ ఉండదండి యాక్చువల్గా. ఓన్లీ యాక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ. Absolutely right అండి. Empty vessels make the most noise. అండ్ భగవంతుడు కూడా ఎంప్టీ వెసల్స్ నాయిస్ ని కూడా యూజెస్ ఫర్ హిస్ డివైన్ పర్పస్. ఆయన బిగ్గర్ వర్క్ లో ఈ సౌండ్లు అవసరం అవుతాయి అన్నమాట. అందుకని దట్ వే యూజెస్ ఇట్. కనుక ఇట్స్ బిగ్గర్ ప్లాన్ లో ఎవ్రీథింగ్ ఇస్ యూస్ఫుల్. అంటే మరి వీడి ఇంటెలెక్చువల్ కోసం చదువుతున్నాడు కాబట్టి ఆ విషయాన్ని 10 మందికి చెప్పి, అంటే ఆ ఇంటెలెక్చువల్ కోసం తప్పిస్తున్న సోల్స్ నేను వాడుకుంటాడు కదా ఇంకో స్టెప్ వాళ్ళు పైకి ఎక్కించడానికి. అవును. సార్ అంటే భార్య పిల్లలు అందరూ కూడా మనం అంటే ఈ మార్గంలో బాబా మార్గంలో ఉన్నాము, వాళ్ళు కూడా ఇటు బాబా చేంజ్ అయితే బాగుంటుందని మన మనసులో ఉంటది. అది వాళ్ళకి స్పిరిచువల్ గా వాళ్ళకి కూడా అవతారుడు గురించి తెలియాలి, పూర్తిగా శరణ్ రావాలి అనే భావన ఉంటుందండి. అది మన వరకు అది మనం ప్రయత్నించండి. అంటే వాళ్ళ గురించి మనం అంటే ఫోర్స్ చేయండి, కానీ ఆ విధమైన ఆలోచనతో ఉండొచ్చండి. అంటే నా అనుభవం చెప్తాను సార్. అంటే చెప్పొచ్చు కానీ హింసించకూడదు జనాలను ఖచ్చితంగా. అది అంటే బియాండ్ ఒక పాయింట్ ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళకేనండి. బాబా గురించి తెలుసుకోవడాన్నా ఇంకోటన్నా ఆ పేషెన్స్ మాత్రం చాలా అవసరం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మన రిలేషనే ఇంపార్టెంట్ ఇందులో. నాకు ఉండేది అంటే పర్సనల్ లైఫ్లో చెప్తున్నాను. మంచి కోటి ఫ్యామిలీని ఇలా నేషనల్ ఫ్యామిలీ ఇలా అందరినీ చూస్తే 10 మంది 20 మంది
కార్యక్రమాలకు వస్తే ఒక డ్రీమ్లో ఉండేది నాకు, అందరూ మా కుటుంబ సభ్యులు వచ్చేస్తారని. కానీ చాలా డిసప్పాయింటింగ్గా ఉండేది, ఎవరు రారేంటి అందరికీ చెప్తున్నాము అని. కొంచెం ఎర్లీ డేస్లో ఫోర్స్ ఉండేది. నా కేసులో అది వర్కౌట్ అవ్వలేదు. పీపుల్ జస్ట్ రిజెక్టెడ్ ఇట్, డోంట్ కేర్. కానీ మనం మనకు అదే భాగ్యం, అసలు అది ఇంపార్టెన్స్ కూడా కాదని నాకు తర్వాత అర్థమైంది. డజంట్ మ్యాటర్ అందరూ వస్తారా లేదా మనకెందుకు, అది మనం ఇంప్రూవ్ అవ్వట్లేదు కదా, అది తెలుస్తుంది డైలీ చదువుకున్నా బాబా సెంటర్కి వెళ్ళినా. కానీ స్లోగా ఆ ప్రాసెస్లో బహుశా అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క నేపథ్యం, ఒక్కొక్క స్టోరీలను కల్పించవచ్చు బాబా. కానీ మనం కానీ న్యాచురల్గా మనం సిన్సియర్గా ఉన్నాం అనుకోండి ఈ కనెక్షన్ బాబాతోటి, సమ్వేర్ ఐ ఫీల్ పీపుల్ విల్ అండర్స్టాండ్ అండి. వాళ్ళు వస్తారా లేదా అన్నది సెకండరీ. మీ సిన్సియారిటీ, మీ కమిట్మెంట్, మీ ఇన్నోసెన్స్, అంటే భగవంతుడు ప్రేమించడం కూడా ఒక ఇన్నోసెన్స్ యాక్టివిటీ, ఇంటెలెక్చువల్ యాక్టివిటీ కాదు కదా. ఒక పిల్లడు అమ్మని ఎంత అమాయకంగా అయితే ఆ ఇన్నోసెన్స్ కూడా ఎఫెక్ట్స్ అదర్స్ అనిపిస్తుంది. అప్పుడు న్యాచురల్లీ దే లుక్ ఎట్ ఇట్. బేసికలీ వాళ్ళు స్పిరిచువల్ బీయింగ్సే కదా. కొత్త కోడళ్ళు వస్తారు, కొత్త అల్లుళ్ళు వస్తారు, బయట నుంచి వియాళ్ళు వస్తారు, ఎవరిది. కానీ సమ్వేర్ మీ సిన్సియారిటీ బికమ్స్ ఏ కనెక్టింగ్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ ఇంక్విజిటివ్ అండి. ఒకడు ఏదైనా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నాడు అంటే దే అబ్జర్వ్ యూ. ఆ సిన్సియారిటీ ఎప్పుడైతే కనపడిందో అబ్జర్వేషన్ పడుతుంది. మీతో మేరవాది వస్తాను వాళ్ళే అనొచ్చు, కానీ మన ప్రయారిటీ అది కాకూడదేమో అని నా ఉద్దేశం. ఎంతసేపు మన కనెక్షన్ విత్ బాబా అన్నది వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ మోర్ అండ్ మోర్. ఇంకో ఫ్యామిలీని చూసి ఇంకో ఫ్యామిలీ, ఎందుకంటే బాబా ఒక్కొక్క ఎన్ని సోల్స్ ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయన్నారు ఆయన దగ్గరికి రావడానికి. కానీ ప్యాటర్న్స్లో ఫిక్స్ చేసేటప్పుడు ఈ సమస్య వస్తుంది, ఫ్రిక్షన్. మన ప్రయారిటీ దానికి ఇస్తాం తప్ప ఈ కనెక్షన్ స్ట్రెంగ్తన్ చేసుకుని దాని మీద కొంచెం డైల్యూట్ అవుతుంది. అప్పుడు మన అయోమయంలో పడుతుంటాం, ఇలాంటి స్ట్రగుల్ వస్తుంటుంది. నాకు మొదట్లో వచ్చిన సమస్యలు ఎవరు రావట్లేదు మా వాళ్ళు అని, ఆ బాధ ఎక్కువ ఉండేది బాబాని ప్రేమించడం కంటే కూడా. బస్ ఓన్లీ సోర్స్ ఆయన మీద ఫోకస్ పెట్టడం అంతే. అది రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి మన లైఫ్లోనే, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. చాలా అనుకుంటాం కానీ చెప్పడం వేరు, రిఫ్లెక్ట్ చేయడం అది ఉన్నప్పుడు న్యాచురల్లీ ఇట్స్ సో న్యాచురల్ ఏమో అనిపిస్తుంది. మనం చెప్పక్కర్లేదు. ఇంకా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దే విల్ గెట్ బెనిఫిటెడ్ కదా. మనం ఆ కనెక్షన్లో ఉన్నప్పుడు మన సరౌండింగ్స్ కూడా గెట్స్ ఎఫెక్టెడ్ న్యాచురల్లీ. మెహర్ కుమార్ గారు, అగ్రీ విత్ యు అండ్ రాజు గారు. మన్ని చూసి ఎప్పటికో అప్పట్లో వాళ్ళలో మార్పు రావచ్చు. లెట్ us wait and see. యాక్చువల్గా అదే అండి ఇందాక చెప్పింది, ఆ ప్రాసెస్లో మనం అదర్స్ కూడా అయిపోవచ్చు అండి. వాళ్ళు మేబీ అడ్వాన్స్డ్, బాబా వాళ్ళకి ఆ కోర్స్ ఇందులో ఇవ్వలేదు, థియరిటికల్ కోర్స్, వాళ్ళు ప్రాక్టికల్. కానీ ఈ ప్రాసెస్లో ఏమవుతామంటే ఈ స్లోలీ వి రియలైజ్ బాబా పుట్ దెమ్ బిసైడ్ మీ జస్ట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అన్నది మనకు అర్థం అవుతూ ఉంటుంది. వాళ్ళు లివింగ్ మోడ్లో ఉంటారు కదా, లైవ్. ఒక లైవ్ బీయింగ్ మన పక్కన ఉంటే 100 పుస్తకాల ఇదండి అది సమానం. ఆల్రెడీ మన భర్తే భార్య ఆ లైవ్ సైలెంట్ స్పిరిచువల్ బీయింగ్ అనుకోండి. యూఆర్ గిఫ్టెడ్, ఆల్రెడీ ఇచ్చాడు. నువ్వు ఎక్కడో బయట చూస్తున్నావు సెంటర్లో, ఈవిడ సెంటర్ రాలేదని తపన పడిపోతున్నావు, కింద మీద కొట్టేసి. కానీ రివర్స్ అది అక్కడ. అలాగే అది పేరెంట్స్ కావచ్చు, మన అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు కావచ్చు, మనం అలాగే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చాం కదా బాబా దగ్గర. ఎంతో గొప్ప సోల్స్ని కనెక్ట్ అయ్యే వీ కనెక్టెడ్ టు బాబా కదా. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది ఇంట్లో మెంబర్ అయినప్పుడు చులకనగా చూస్తాం నార్మల్గా, బట్ మోస్ట్లీ అక్కడి నుంచే చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది యాక్చువల్లీ. ఈరోజంతా డిస్కషన్లోకి వెళ్ళిపోయాము. పర్వాలేదు సార్, మాట్లాడుకోవాల్సిన విషయం అంటే అట్లీస్ట్ మనకి డిస్కోర్స్ కొంచెం దగ్గరగా అనిపించింది. అంతేలేండి, వైవాహిక జీవితం అనేటప్పటికి అన్ని కామన్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా నేను సెంటర్కి వెళ్ళి, అంటే మామూలు జనరల్లీ మాట్లాడుతున్నాం కనుక సెంటర్ కార్లో మామూలుగా పెద్దవాళ్ళని తీసుకెళ్ళడం రావడం జూబ్లీ సెంటర్ ఉంటుంది. నేను కూర్చున్నప్పుడు వెనకాల ఈ డిస్కషన్లో వచ్చాయి పాపం, న్యాచురల్ కదా. కొత్త కోళ్ళు వచ్చింది, అదే వచ్చింది సెంటర్కి రమ్మంటే, అదే మేరాబాద్ రావటం లేదు, మా అయ్యాల వాళ్ళు చెప్పాను, వాళ్ళకి ఏమి ఇష్టం లేదు, ఈ పాపని ఇబ్బంది పెడుతున్నారు. నేను సైలెంట్గా వింటూ ఉండేవాడిని. అంటే నాకు కొత్త, నేను అప్పుడు ఇంకా పిల్లలు మ్యారేజ్ చేయలేదు కదా, ఇన్ని సమస్యలు ఉంటాయా అదే. చాలాసార్లు అంటే వాళ్ళు ఖచ్చితంగా రావాలి అనే అభిప్రాయం ఉండేదన్నమాట. లేకపోతే ఏమైపోద్ది ఇప్పుడు మనం వాళ్ళు కనెక్ట్ కాకపోతే బాబాకి ఏదైనా. ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా అలాంటి దాంట్లో కానీ అసలు ఏమో ఆయన నిర్ణయం, అది గౌరవించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన బిగ్గర్ ప్లాన్లో వెళ్తూ ఉంటాడు. మన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆనందాన్ని కోరుకుంటాం, అందరూ కలిసి వెళ్ళాలి. అది నేను చెప్పినట్టు నా ఎర్లీ డేస్లో ఎక్స్పీరియన్స్.
ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క చరిత్ర రాస్తాడు. ఆయన నెట్లో ఎలా లాక్కుంటాడు అన్నది ఎంత నెట్టే కదా, వలేసి అందరినీ లాగుతున్నాడు దగ్గరికి. ఒక్కోసారి సోల్స్ మంచివి కనుక నువ్వు వలతో నీ గ్రేట్నెస్ వల్ల బాబాలు ఎవరు అనిపిస్తుంది నాకు. ఆయనకి టార్గెట్ చేసిన సోల్స్ మీద దృష్టి ఉంది కనుక ఒక్కొక్కసారి నిన్ను వాళ్ళ కింద వాడితే ముందు నువ్వు కాంట్రాక్ట్లోకి వస్తావు బాబాకి. యాక్చువల్గా ఆయన కోణం, ఆ దృష్టికోణం పక్కన ఉంది వాళ్ళ మీద. అప్పుడు నువ్వు సుపీరియర్గా ఫీల్ అవుతున్నావు అనుకో, అంటే నేను సుపీరియర్ ఫీల్ అవుతున్నాను, నేను చాలా నేను ముందు వచ్చాను బాబా దగ్గరికి, మిగిలిన వాళ్ళు రావట్లేదు. యు ఆర్ నాట్ ద టార్గెట్, యాక్చువల్లీ యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంతే బేసికలీ. అలా అంటే ఆ ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు కనుక నిన్ను నెట్లా వాడుతున్నాడు అంతే. నీ ద్వారా ఈజీగా పడతాయి చేపలు. ఆయన టార్గెట్ అక్కడ ఉన్న ఇంకా అడ్వాన్స్డ్ సోల్ కావచ్చు. నెట్కి ఏం విలువ ఉంటుంది అందులో? అలా తీసుకుంటే సరిపోద్ది. ఇంకా మనం న్యూట్రల్ అనమాట మనం. అవును సార్. ఓకే, అయితే మనం ఒకసారి సమ్అప్ చేసుకుందామండి. సో ఈ పారాగ్రాఫ్లో మ్యారేజ్ లైఫ్ని ఒక సాహసకృత్యంగా, అంటే మనం ఇప్పుడు ఎవరెస్ట్ లేదా మనం ఇప్పుడు హిమాలయన్ ట్రెక్కింగ్కి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, ఎలా అయితే అదేదో నార్మల్గా ఇక్కడ నుండి నడుచుకొని ఏదో మార్కెట్కి వెళ్ళినట్టుగా వెళ్ళాం. ఇలాంటి ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు దానికి ముందుగా శారీరక దారుఢ్యాన్ని, మానసిక దారుఢ్యాన్ని అన్నిటినీ కలిగి ఉంటారు. దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ముందుగా అన్నీ అనుకుంటారు, అన్నీ సమకూర్చుకుంటారు. అక్కడ చలి ఎక్కువగా ఉంటే ఏం చేయాలి, లేకపోతే లేదా ఆహారం దొరకనప్పుడు ఏం చేయాలి, అన్నీ ఆలోచిస్తారు. అంటే అదొక అడ్వెంచర్, అదేదో నార్మల్ థింగ్ కాదు. ఎందుకంటే అలా మ్యారేజ్ లైఫ్ను కూడా, ఈ వైవాహిక జీవితాన్ని కూడా ఒక సాహసకృత్యంగా, ఆధ్యాత్మిక సాహసకృత్యంగా, అంటే దీన్ని నేను ఉపయోగించుకోవాలి ఈ జన్మలో, నా యొక్క గమ్యాన్ని చేరుకోవడంలో ఇది ప్రధానమైన పాత్ర పోషిస్తుందని గుర్తించి దాని యొక్క సాధ్యాసాధ్యతలు, అంటే ఒక రకంగా లాభ నష్టాలు, ప్రాస్ అండ్ కాన్స్ అన్నీ కూడా, లాభ నష్టాలన్నీ బేరీజు వేసుకొని నేను ఏది ఎలా వాడుకుంటే నాకు అది ఉపయోగపడుతుంది స్పిరిచువల్గా అనేది చూసుకొని అడుగు వేయాల్సి ఉంటుంది. అటువంటిది వైవాహిక జీవితం అని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ దాన్ని తేడాగా వాడితే అది ఒక్కోసారి ఈ జర్నీకి అడ్డు కూడా అవుతుందన్న మాట అతను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. అది హెల్ప్ చేస్తుందా, హిండర్ అవుతుందా అనేది నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే తీరు మీద ఉంటుంది అని అన్నారు. అయితే అది నీకు హెల్ప్ చేసే విధంగా ఉండాలంటే అది నీ దృక్పథంలో, నీ దృష్టికోణంలో నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు మ్యారేజ్ని అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అది నీకు హెల్ప్ చేయాలంటే అని చెప్పారు. అయితే మరి దాన్ని ఎలా జడ్జి చేస్తామంటే, సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్లో ఎదురయ్యే ప్రతిదాన్ని మనం సత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఎనీ ఇన్సిడెంట్ ఏది జరిగినా కూడా లైఫ్లో, ఈ మ్యారీడ్ లైఫ్లో దాన్ని మనం సత్య దృష్టితో దాన్ని జడ్జి చేయగలగాలి, నిర్ణయించగలగాలి. అలా చేసినప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అంటే సత్య దృష్టి అంటే మళ్ళీ అదే మన గోల్ ఏంటి అనే దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు తీసుకువెళ్తుందా నన్ను ఈ నేను చేసే యాక్ట్ అనేది మనం ఆలోచించాలి. అలా కాకుండా వివాహాన్ని కేవలం ఒక శారీరక వాంఛ తీర్చుకోవడానికి, లేదా నాకు తోడు ఉంటారు కదా, మరి నేను బయటకు వెళ్ళి సంపాదిస్తాను, ఇంట్లో మరి వండి పెట్టడానికి ఒకళ్ళు ఉండాలి, మరి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, లేదా ఓల్డ్ ఏజ్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం అనేది ఏదో ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ లాగా కానీ మ్యారేజ్ని చూస్తే అది పెద్ద ఉపయోగం ఉండదు. అయితే అలా కాకుండా దాన్ని స్పిరిచువల్ దృష్టితో చూసేటప్పుడు అది ఇంకా లైఫ్లో ద బెస్ట్ ఇవ్వగలదు అని చెప్తున్నాడు. ఒక స్పిరిచువల్ ఎంటర్ప్రైజ్గా కానీ మీరు ఈ మ్యారీడ్ లైఫ్ని చూస్తే అది మీకు ఒక లైఫ్లో వేరే కొన్ని డిఫరెంట్ యాంగిల్స్ని అది అన్వైల్ చేస్తుంది, ఆవిష్కరిస్తుంది అని చెప్తూ అది. సో ఇండివిజువల్ గెయిన్ సంపాదించడం కాదు, అది కాకుండా ఇలా స్పిరిచువల్ గెయిన్ కోసం ప్రయత్నిస్తే దీనిలో ఉన్న అన్ని పాసిబిలిటీస్ని మీరు చూస్తారు అనేది నేను ప్రధానంగా చెప్పిందండి ఈ పారాగ్రాఫ్లో. నెక్స్ట్ దానికి వెళ్దామండి. లావణ్య లేదు నాన్న, బాబా లావణ్య రాలేదు. ఓ రాలేదా? ఓకే, ఎవరైనా చదువుతారండి? ఉమా నువ్వు చదువు నాన్న. జై బాబా సార్.
married life utterly different from promiscuity. Married life almost always make many demands upon both parents for mutual adjustment. Both partners for mutual adjustment and understanding, and creates many problems that were not originally expected. అంటే ఈ మామూలుగా ఈ వైవాహిక జీవితం అనేది జీవితం అంటే కొద్దిగా డిఫరెంట్గా తీసుకోవాలి అని అంటే మామూలుగా అందులో మంచి చెడు అన్నట్టు డిఫరెన్సెస్ మిశ్రమంగా తీసుకోవాలి అనేటువంటి కొద్దిగా డిఫరెంట్ అయినది అన్నదిగా మనం భావిస్తూ ఉంటాము. అయితే ఇలా వైవాహిక జీవితం చాలా వరకు ఎన్నో అవసరాలు ఇద్దరు ఆ పరస్పర పార్ట్నర్స్ మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ అంటే పరస్పర సర్దుబాటు కోసం ఒక అవగాహన కల్పించి ముందుగా అనుకుని ఎన్నో సమస్యలను కూడా సృష్టిస్తుంది అని అంటున్నారు. అంటే ఇలా ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని క్రియేట్స్ మెనీ ప్రాబ్లమ్స్ దట్ వర్ నాట్ ఒరిజినల్లీ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ మ్యూచువల్ అండర్స్టాండ్తో మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటారు, కానీ అవి కొన్ని అనుకోని ఎన్నో సమస్యలను కూడా ఈ మ్యారేజ్ అనేది సృష్టిస్తుంది అన్నది. అంటే దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవటం కారణంగా అన్నట్టు అనిపించింది నాకు. దో దిస్ మైట్ ఇన్ ఏ సెన్స్ be true of life in general, it is particularly true of married life. అంటే ఇక్కడ ఇది అన్ని రకాలైనటువంటి జీవితాల్లో ఇది సత్యం అంటే నిజమైనా కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంటే తీసుకోవాల్సింది నిజానికి అది సత్యం, ఇదే సత్యం. అందులో మనం ఒకటి అనుకొని స్టార్ట్ చేస్తాం, బట్ అది ఇట్ విల్ లీడ్స్ టు ఇంకొక వైపుకు తీసుకుని వెళ్తేటువంటి దానికి అవుతుంది. అంటే వైవాహిక జీవితంలో కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సత్యంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇన్ మ్యారీడ్ లైఫ్ టూ సోల్స్ get a linked in a many ways, with the results that they were called upon to tackle the whole complex problem of personality rather than any simple problem created by some isolated desires. In married life lo two souls in a sense two souls get a linked in a many ways. వాళ్ళిద్దరు కూడా అనేక విధాలుగా వాళ్ళు కలపబడతారు. కాకపోతే with the result that they are called upon to tackle whole complex problem of personality rather than the simple problem created by some isolated desires. అంటే ఈ ఒక పెద్ద కాంప్లెక్స్ సమస్యని అంటే ఒక పెద్ద సమస్యని పరిష్కరించుకోవడానికే వీళ్ళు ఈ వైవాహిక జీవితం అనేది మనకి సాధించుకోవటానికి వాళ్ళు వివాహం చేసుకున్నా కానీ ఇందులో ఏదో ఒక కోరిక సంబంధించినటువంటి మామూలుగా ఒక చిన్న సమస్యను పరిష్కరించుకోవటానికి సమస్యను సాధించుకోవటానికి ఈ వైవాహిక జీవితం అనేది ఒక పరిష్కారం కాదు అన్నది మనం తీసుకోవాలి. అంటే ఈ వైవాహిక జీవితం చేసుకున్నప్పుడు అందులో చాలా సమస్యలు ఎదురవుతాయి, వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మార్గంగా ఒక అవకాశంగా ఉంటుంది. అంతేకాని ఏదో చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవటం కానీ మ్యూచువల్గా ఇద్దరు అండర్స్టాండ్ చేసుకుని వివాహం చేసుకోవటం అనేది కాదు అంటున్నారు. This is precisely why married life is utterly different from promiscuous sexual relations. అందువల్ల ఇందులో ఈ వైవాహిక జీవితంలో ఈ లైంగిక సుఖం ఇది పొందాలనేటువంటి ఈ సుఖ సంబంధాల పొందాలనేటువంటి దానికన్నా ఇది పూర్తిగా భిన్నమైనటువంటిది అని అంటున్నారు. Promiscuous sex attempts to separate the problem of sex from other needs of
developing the personality and seeks to solve it in isolation from them. అంటే ఈ మిశ్రమమైనటువంటి ఈ లైంగిక సుఖం అనేటువంటి ఈ సమస్య నుంచి వ్యక్తిత్వంగా అభివృద్ధి చెందటానికి, అంటే వ్యక్తిత్వంగా ఇతర అవసరాలను వేరు చేసే విధంగా పరిష్కరించుకునేందుకు ఇది ఈ వైవాహిక జీవితం అనేది ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక అవగాహన ఉండాలి. Personality seeks to solve its isolations from them. Although this kind of solution might seems to be easy, it turns out to be a very superficial and has a further disadvantage of sidetracking aspirants from attempting the real solution. అంటే ఈ వీళ్ళు ఏదైతే ఈ పరిష్కారం గురించి, అంటే మామూలుగా ఒక సామాన్యమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడం కోసమే ఈ లైంగిక వాంఛను కలిగి ఈ వైవాహిక జీవితాన్ని చేద్దాం అన్నట్టు కాకుండా ఈ శాశ్వతంగా యాస్పిరెంట్కి ఏంటంటే సత్యమైనటువంటి పరిష్కారం అధ్యయనం చేయాలనేటువంటి సాధనతో దాన్ని ఆ మార్గంలో వెళ్లకుండా, ఆ దారి నుంచి పక్కదో పట్టకుండా మనకు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇటువైపు ప్రయాణించాలి అనేటువంటి అంటే సత్య పరిష్కారాన్ని సాధనం చేయాలనే మార్గం నుండి తప్పుదో దారి నుండి ఇది పక్కకి తీసుకుని వెళ్తుంది, పక్కదారి పట్టిస్తుంది అనేది చెప్తుంది. అంటే నిజమైన పరిష్కారం కోసం సాగే ప్రయత్నం నుండి సాధకులను పక్కదారిని పట్టిస్తుంది. ఒకవేళ ఇది మనం నిజమైనటువంటి అవగాహన లేకున్నట్టయితే ఇది మనల్ని వేరే డైవర్షన్లో తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓవరాల్ ఇక్కడ తెలుగులో ఒక్కసారి చూస్తే, వైవాహిక జీవితం భాగస్వాములు ఇద్దరి నుండి పరస్పర సర్దుబాటు మరియు అవగాహనను అనేక రకాలుగా ఇంచుమించు ఎల్లప్పుడూ కోరుకుంటుంది. అంటే ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్, మనం క్లాప్ కొట్టాలంటే రెండు చేతులు కావాలి కాబట్టి ఇద్దరి మధ్య కూడా ఒక సర్దుబాటు, అవగాహన అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాకుండా ముందుగా అసలు ఊహించని అనేక సమస్యల్ని సృష్టిస్తుంది కూడా. అంటే మనం మామూలుగా ఒక చిన్న సొల్యూషన్ కోసం స్టార్ట్ చేస్తే ఇందులో కూడా చాలా సమస్యలు అనేవి ఉంటాయి అని అంటున్నారు. ఇది ఒక విధంగా అన్ని రకాల జీవితాల్లోనూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరి జీవితాల్లోనూ ఈ రకమైనటువంటి సమస్యలు, అంటే అన్ని రకాల జీవితాలు అంటే ఆ బ్రహ్మచర్యంలో కానీ వైవాహిక జీవితంలో కానీ ఇలాంటివి సమస్యలు అనేవి ఉంటాయి. వైవాహిక జీవితంలో ఇది మరింత నిజం. అంటే ఇప్పుడు ఈ సమస్యలు అనేవి మామూలుగా ఒక ప్రాబ్లం సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి జీవితంలో. కానీ ఈ వైవాహిక జీవితంలో కూడా మరిన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంది అన్నది ఇది మరింత నిజం అని చెప్తున్నారు. వైవాహిక జీవితంలో రెండు ఆత్మలు అనేక విధాలుగా ముడిపడి ఉంటాయి. మ్యారీడ్ లైఫ్లో ఈ రెండు కూడా అనేక విధాలుగా ముడిపడి ఉంటాయి. కనుక వారు ఏదైనా ఒక్క కోరికను సృష్టించిన ఒక సరళమైన సమస్యను మాత్రమే పరిష్కరిస్తే సరిపోదు. వారు వ్యక్తిత్వానికి సంబంధించిన మొత్తం సంక్లిష్ట సమస్యని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందాక అనుకున్నట్టు ఏదో ఒక చిన్న సమస్యను సాధించడం కోసం వైవాహిక జీవితం కాకుండా ఇది మొత్తం సంక్లిష్టమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఈ వైవాహిక జీవితం అనేది దోహదం చేసే విధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఈ కారణంగానే వైవాహిక జీవితం విచ్చలవిడి లైంగిక సంబంధాల కంటే పూర్తిగా భిన్నమైంది. లైంగిక విచ్చలవిడితో ఉండే లైంగిక భావన అభివృద్ధి చెందుతున్న వ్యక్తిత్వంలోని ఇతర అవసరాల నుండి లైంగిక సమస్యను వేరు చేసి దానిని విడిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ సమస్యల్లో మనం అత్యధికంగా అంటే ఒక ఫాల్స్ ట్రాప్గా మనం ఈ వైవాహిక జీవితంలో ఈ లైంగిక విచ్చలవిడితనం అనేటువంటిది అది కంట్రోల్లోకి వచ్చి మామూలుగా ఇతర సమస్య నిన్న కూడా డిస్కస్ చేసాం, ఈ కామవాంఛ అనేటువంటిది పోయి వేరే సమస్యలను సాధించడం కోసం అది జీవితం దోహదం చేసే విధంగా ఈ వైవాహిక జీవితం పరిష్కరిస్తుంది. అంటే ఆ గమ్యం వైపుకు వెళ్ళటానికి ఇది వైవాహిక జీవితం మనకి సహకరిస్తుంది. ఈ రకమైన పరిష్కారం చాలా సులభంగా ఉన్నట్లు అనిపించినట్టుకి ఇది చాలా వరకు పై పరిష్కారమే అవుతుంది.
అంటే ఇది బయట నుంచి చూసినప్పుడు ఇందాక అన్నట్టు ఆ ఎగ్జాంపుల్ నీటిలో ఉన్నటువంటి చేపను చూసినప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో బయట నుంచి చూస్తే ఆ మ్యారీడ్ లైఫ్ చేసేయటం గురించి చాలా ఈజీగా మాట్లాడేస్తారు. పెళ్ళే కదా, కలిసి ఉండొచ్చు కదా, అది ఇదని చాలా బయట ఉన్న వాళ్ళు చాలా మనకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ సమస్యను ఫేస్ చేస్తున్నటువంటి వాడికి మాత్రం అది చాలా పెద్ద భారమే అవుతుంది. అందులో దిగితే కానీ తెలియదు అది ఎంత లోతులో ఉందో అన్నది. దీనిలో మరొక ప్రతికూల అంశం ఏమిటంటే నిజమైన పరిష్కారం కోసం సాగే ప్రయత్నం నుండి సాధకుల్ని పక్కదారి పట్టిస్తుంది. అంటే ఇది మనం చేసేటువంటి పరిష్కారం నిజ పరిష్కారం కోసం సాగే ప్రయత్నం నుండి సాధకుల్ని పక్కదారి పట్టిస్తుంది. ఒకవేళ ఇది మనం ఈ వైవాహిక జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నట్టయితే అది మనల్ని పక్కదారికి తీసుకుని వెళ్ళిపోతుంది అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. జై బాబా. అల్టిమేట్లీ ఈ వైవాహిక జీవితం అనేది కేవలం ఒక లైంగిక వాంఛను తీర్చుకోవటం కోసమే, ఒక చిన్న సామాన్యమైనటువంటి సమస్యలను సాధించడం కోసమే ఈ వైవాహిక జీవితం అని అనుకుంటే అది పొరపాటే. ఇందులోకి దిగిన తర్వాత అనేక సమస్యలు రావచ్చు. ఆ సమస్యలను మనం మన గమ్యం వైపుకు వెళ్ళేటువంటి ఇందాక దృక్పథం అన్నారు కదా, ఆ దృక్పథంతో కనుక మనం అవగాహన చేసుకున్నట్టయితే ముందుకు వెళ్ళటానికి ఈ వైవాహిక జీవితం సహకరిస్తుంది. లేకపోతే అది మనల్ని పక్కదారి పట్టిస్తుంది అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నట్టు అర్థం. జై బాబా. జై బాబా. ఇలా అనుకోవచ్చా, వైవాహిక జీవితానికి వ్యభిచారానికి తేడా డిఫరెన్స్ అంటే వైవాహిక జీవితంలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో లైంగిక వాంఛ తీర్చుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్. ఇంక వ్యభిచారం దానికి వెళ్ళేదంటే ఓన్లీ ఆ ఆస్పెక్ట్ గురించి ఆలోచిస్తాడు అంతే తప్ప ఇంకా ఈ మిగతా ఆస్పెక్ట్స్ ఏం టచ్ చేయడు అన్నట్లుగా అనిపిస్తుంది. అయితే అమ్మ పద్మిని గారు, సమయం ఏడైంది కాబట్టి మనం డిస్కషన్ వచ్చే వారం కంటిన్యూ చేద్దామండి. ఎంతవరకు సెలవు అండి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా.